ఇది వచ్చి i20. ఇది మనకి 2012 మోడల్, 70,000 వరకు కిలోమీటర్స్ తిరిగింది. ఇది స్పోర్ట్స్ వేరియంట్ అండ్ పెట్రోల్. టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే దీనికి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి వీళ్ళు వచ్చి ప్రైస్ చెప్పడం ఏంటంటే 330 నెగిషియబుల్ ప్రైస్ పెడుతున్నారు. సో లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం రండి. ఫస్ట్ ఓనర్ అనుకుంటా, చాలా బాగా యూజ్ చేశారు కార్ని అయితే, మంచిగా ఉంది లోపలంతా ఇంటీరియర్ కూడా. అండ్ కార్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఓనర్ కూడా మంచిగా మెయింటెనెన్స్ చేసినట్టున్నారు దీనికి బూట్ స్పేస్ కూడా కొంచెం బాగుంటుంది. బ్యాక్ కూడా మీరు చూడొచ్చు, సీట్స్ అయితే కానీ లోపల ఇంటీరియర్ అయితే కానీ ఏసీ కంఫర్ట్మెంట్ అంతా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది. పవర్ స్టీరింగు, బండి కూడా మంచి బాగుంది. చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప మిగతా అంతా ఓకే. చూసారుగా బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. మీకు ఇంకా కావాలనుకుంటే సీట్స్ ముందుకు ఫోల్డ్ చేసుకోవచ్చు మనం, ఆప్షన్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ వచ్చి మనకి షిఫ్ట్ VDI పెట్రోల్ వర్షన్ అండ్ ఆటోమేటిక్ ఆల్సో. ఇది వచ్చి 50 కిలోమీటర్స్ తిరిగింది మనకి, 2018 మోడల్. దీన్ని చూడొచ్చు, చాలా బండి చూడడానికి చాలా వెహికల్ చాలా కొత్తగా ఉంది, చాలా బాగా ఉంది. నిజంగా షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టు ఉంది బండి అయితే. చాలా బాగా మెయింటెనెన్స్ చేశారు దీని అయితే. చూడొచ్చు ఆటోమేటిక్ వర్షన్, 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటాయి. దీనికి కూడా మంచి ఎయిర్ సిస్టమ్ అండ్ ఏసీ సిస్టమ్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది ఇంటీరియర్ కూడా లోపల అయితే. ఇది వచ్చి మనకి 6,80,000 నెగిషియబుల్ ప్రైస్ అంట. డైరెక్ట్ ఒకసారి మీరు ఇలా గ్యారేజ్కి వచ్చి చూస్తేనే మంచిది మాట్లాడుకుంటే. కలర్ కూడా మంచి షైనింగ్ కలర్ బ్లూ, చాలామంది ఇష్టపడతారు ఈ కలర్ని కూడా. అండ్ మార్కెట్లో కూడా వీటికి చాలా డిమాండ్ ఉంది, సెకండ్స్లో కూడా. చూడొచ్చు అంతా ఒకసారి, మొత్తం అంతా బ్లూ షైనింగ్ కలర్. బ్యాక్ కెమెరా కూడా దీనికి అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి మిర్రర్లో డిస్ప్లే అవుతుంది. నెంబర్ కూడా చాలా బాగుంది, 2969 అంట. నెక్స్ట్ వచ్చి మనకి షిఫ్ట్ VDI చూద్దాం, మారుతి. ఇది 2013 మోడల్. ఇది 80 కిలోమీటర్స్ వరకు తిరిగింది. చూడొచ్చు దీనికి కూడా స్క్రాచెస్ కూడా ఎక్కడ ఏం లేవు, బాగుంది అంతా. నెంబర్ కూడా 6336 వచ్చింది. దీన్ని కూడా బాగా రన్ చేశారు ఓనరు. చూసుకోవచ్చు, అంతకు స్పేస్ లేదు మీకు చూపడానికి. ఇప్పుడు చాలా బాగుంది వెహికల్. లోపల ఇంటీరియర్ అంతా, దీనికి కూడా లోపల ఏసీ కనెక్టర్ అంతా ఉంది, డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది. లోపల ఇంటీరియర్ కూడా బాగుంది. ఇది వచ్చి 4,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు మీకు చెప్తారు. దీని కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది, బ్యాక్ కూడా చూడండి ఒకసారి. టైర్స్ కూడా చాలా బాగున్నాయి, కొత్త టైర్స్ అనుకుంటా 4 కూడా. స్క్రాచెస్ కూడా లేవు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్, వీళ్ళ దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయంట, మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఆల్టో K10 ఈ వెహికల్ అంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా విడదీయని అనుభవం ఉంది ఈ వెహికల్ గురించి. చూడడానికి వెహికల్ అయితే బాగుంది. ఇది వచ్చి 2013 మోడల్ అంట, 65 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి వెహికల్ అయితే బాగుంది, ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశాడు. చాలామంది ఇష్టంగా యూజ్ చేసే కారు ఈ ఆల్టోలో ఇది K10 ఒకటి. దీనికి సౌండ్ స్పీకర్స్ అంతా ఉన్నాయి, ఏసీ ఉంది లోపల, మంచి పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ కెమెరాలు అంటే ఏమీ దీనికి ఉండవు, ఎందుకంటే అంత అప్డేట్ వర్షన్ కాదు ఇది. ఇది వచ్చి మనకి 55 కిలోమీటర్స్ తిరిగింది. 2,65,000 అయితే నెగిషియబుల్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఒకసారి మీరు వీళ్ళైతే దగ్గరికి వచ్చి చూడండి. ఇక్కడ చిన్న బ్యాక్ స్పేస్ ఉంటుంది అండ్ CNG కనెక్టర్ ఏం లేనట్టు ఉంది దీనికైతే. కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చి రెనాల్డ్ క్విడ్. ఇది 2018 మోడల్ అండ్ ఇది వచ్చి 40 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా చూసుకోవచ్చు, మనకి షోరూమ్ వెహికల్ లాగే ఉంది చూడడానికి, అంతా చాలా బాగుంది. లోపల కూడా ఇది చూపించి ప్రయత్నం చేస్తాం. దీనికి కూడా బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది అండ్ పుష్ బటన్తో స్టార్ట్ అవుతుంది. చూడడానికి అంతా బాగుంది. ఇది వచ్చి మంచి డిస్ప్లే కూడా కలిగి ఉంది, ఏసీ బాగుంది, సిస్టమ్ అంతా లోపల కూడా ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుంది.
ఇది వచ్చి మనకి 40 కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువే. అండ్ ఇది 4,40,000 నెగిషియబుల్ అంటున్నారు. సరే వచ్చి మాట్లాడుకుంటే మీరు సైట్ విజిట్ చేయండి, వాళ్ళు మాట్లాడతారు. ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికలే. చూడొచ్చు మీరు అంతా ఏసీ అంతా మనకి పుష్ చేసుకోవడానికి డిస్ప్లే కానీ పెద్ద డిస్ప్లే ఇచ్చారు. వెహికల్ అంతా చాలా బాగుంది. దీనికి కూడా బూట్ స్పేస్ బాగానే ఉంటుంది. మీకు చూపెట్టలేకపోతుంది, ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. న్యూ ఇయర్ సేల్ ఉంది కదా, సో దాని గురించి కొంచెం అంత రష్గా ఉంది ఇక్కడ వెహికల్స్ అన్నీ. సరిగా అంతా బాగుంది. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ అయితే అంత ఏమీ స్క్రాచెస్ కూడా ఏం లేవు, బాగుంది. మీకు నచ్చితే ఒకసారి చూడండి, కన్ఫామ్గా వచ్చి విజిట్ చేయండి స్టోర్ని అయితే. నెంబర్ కూడా 9656 నెంబర్ కూడా బాగుంది. ఇది రెనాల్ట్ క్విడ్. నెక్స్ట్ ఇంకో వెహికల్ దగ్గరికి వెళ్దాం మనం. ఈ వెహికల్ వచ్చి మనకి ఆల్టో K10. ఇది కూడా చాలామంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని కాదు, కొంచెం ఆఫీస్ పర్పస్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే చిన్న వెహికల్ అండ్ పార్కింగ్ స్పేస్ కూడా బాగుంటుంది. చిన్న ప్లేస్లో కూడా మనం దీన్ని ఫిట్ చేయొచ్చు. సింపుల్గా ట్రాఫిక్ వర్షన్లో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళినా కానీ చిన్న వెహికల్ చాలా బాగుంటుంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది దీనికి. ఇది వచ్చి అయితే మనకి 55 కిలోమీటర్స్ తిరిగింది. చూడొచ్చు లోపలంతా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా మంచి ఏసీ కన్వర్టబుల్ అంతా ఉంది. అండ్ మంచి స్పీకర్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అండ్ టైర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. కలర్ కూడా కొంచెం లైట్ కలర్, బండి కొంచెం మనకి డస్ట్ అయినా కానీ తెలీదు. ఇది వచ్చి అయితే మనకి 2,65,000 నెగిషియబుల్ అని చెప్తున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మాట్లాడుకుంటే. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది వెహికల్. మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది వెహికల్ ఇది. సింపుల్గా నలుగురు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. స్పీకర్ సిస్టమ్ కూడా బాగుంటుంది అంతా బ్యాక్. ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్. వెహికల్ వచ్చి మనకి Hyundai Brio V8X. ఇదైతే చూడడానికి చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చి మనకి 2018 మోడల్ అంట. అండ్ 27 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ, 27,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ. ఇది వచ్చి మనకైతే 4,50,000 నెగిషియబుల్ అంటున్నారు. అండ్ పెట్రోల్ వెహికల్. ఇది చూడడానికి చాలా బాగుంది. అంటే 5 మెంబర్స్కి ఈజీగా ట్రావెల్ చేయడానికి లాంగ్ ట్రిప్ కూడా బాగుంటుంది. ఇది వచ్చి మనకి ఏసీ కన్వర్టబుల్ అంతా బాగుంది. అండ్ సిస్టమ్ కెమెరా అదంతా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పీకర్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అంటే కొంచెం బడ్జెట్లో లగ్జరీ వర్షన్లో ఉంటుంది ఈ కార్ అయితే. చూడండి మీరు టైర్స్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ కూడా చాలా స్మూత్గానే డీల్ చేసినట్టున్నారు ఓనర్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది పెట్రోల్ వెహికల్. 2014 మోడల్ మనకి. చూసుకోవచ్చు మీరు అంతా వెహికల్ ఎక్కడ మంచి స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఇది కొంచెం పార్కింగ్ ప్లేస్లో చూసుకుంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. తక్కువ ప్లేస్లోనే దీన్ని పార్క్ చేయొచ్చు మనం అయితే.